पेट बढ़ो ना कि देखो तम मजदिगा उंदर विवరించని కథ సామలచ మాకు నరేందర్ అన్న చెప్పలేడు, కేటీఆర్ అన్న చెప్పలేడు మీరు దాడి చేయండి అని. మాకెవ్వరు చెప్పలేరు. మా ఫార్మా వస్తుంది, మీ భూములు పోతున్నాయని చెప్పడం వల్లనే అందరూ ధర్నాలు చేస్తున్నాం మేము. ఎందుకు రేవంత్ అన్న మా భూములపైననే కన్ను పెట్టిండో ఏమో మాకు అదే అర్థమవుతలేదు. మా నా పేరు జ్యోతి, ఊరు లగచర్ల, మండలం దుద్యాల్, జిల్లా వికారాబాద్ మాది. ఫార్మా కోసమని కలెక్టర్ దగ్గరికి కూడా పోయినాము. అయితే కలెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అయితే ఫార్మా ఏం రాదని చెప్పిండు. ఫార్మా రాదు, మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్పిండు. మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్తే దుద్యాల్లో ఏమో మీటింగ్ అని టెంటులు అవన్నీ వేసిండ్రంట. దుద్యాల మండలం కదా, దుద్యాల్లో వేసిండ్రంట. మళ్ళీ వీళ్ళందరేమో లగచర్లలో వచ్చి కూర్చున్నారు. అయితే ఇప్పుడు గిరిజన వాళ్ళకి తెలియదు, గిరిజన వాళ్ళకు కలెక్టర్ సార్ వచ్చిండు అనే విషయం ఎవరికి తెలియదు. దాడి చేయాలని ఎవరు చేయలేరు. గో బ్యాక్ కలెక్టర్ అని అందరు చెప్తుండ్రు వీడియోలో. ఆల్రెడీ ఆ వీడియోలో గో బ్యాక్ కలెక్టర్ అని చెప్పిండు. చెప్తే అప్పుడు కలెక్టర్ని ఒక చెయ్యి అసలుకి ఎవరు కొట్టలేరు. కలెక్టర్ వచ్చేటప్పుడు గన్ మ్యాన్ని తీసుకురావాలి, పోలీసులను కూడా తీసుకురావాలి. కలెక్టర్ ఒక్కడే వచ్చిండ్రు, ఎవరిని తీసుకురాలేరు. తనతో పాటు ఎవరన్నా ఉండాలి కదా, పోలీసులన్నా గన్ మ్యాన్స్ అన్నా ఎవరన్నా ఉంటే ఇట్లా అవుతుండేనా, కాకుండే ఎవరిని తీసుకురాకుండా సడన్గా వచ్చేసిండు కలెక్టర్ అన్న. జ్యోతి, మీకు ఎంత భూమి ఉందమ్మా? వెనకాల మాట్లాడకండి తమ్ముడు ప్లీజ్. మా ఆయన పేరు పైన భూమి లేదు, మా మామ పేరు పైన ఉంది, మా అత్త పేరు పైన ఉంది. 10-12 ఎకరాల భూమి ఉండొచ్చు సార్. అందులో ఎంత పోతుంది అన్నారు? మొత్తం ఇల్లుతో సహా మొత్తం పోతుందని చెప్పిండ్రు.